సార్ చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజున వైకాపా పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అసలు ఎప్పుడు కూడా ఎవరికి ఉపయోగపడతాయో కూడా తెలియదు, అసలుకి ఆయన ఆలోచనలు ఏంటో కూడా మనకు అర్థం అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే P4 ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో P4ని ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ ధనవంతులు చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు P4 ఎప్పటికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు ఇది అమలు చేయడానికి సాధ్యమేనా, చంద్రబాబు నాయుడుకి బ్రెయిన్ ఉంది అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ అంశం గురించి మీరే అంటారు P4 సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు క్రిమినల్ మైండ్ సెట్ ఉంటాయి. ఆయనకి గొప్ప వాళ్ళ ఆలోచనలు, ప్రజలకు మంచి చేసే వ్యక్తుల ఆలోచనలు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే తన జీవితం మొత్తం క్రిమినల్ మైండ్ సెట్తో ప్యాలెస్కి పరిమితం అయిపోయి ఒక పెత్తందారి ఆలోచనలతో ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి తన ఆలోచనలు క్రిమినల్ మైండ్ సెట్ ఈ విధంగా ఉండి పబ్జీ గేమ్లు ఆడుకునే వ్యక్తికి ఒక విజనరీ ఆలోచనలు, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు బాగు చేయాలి అనే తపన పడే ఒక గొప్ప వ్యక్తి ఆలోచనలు ఎలా అర్థమవుతాయి? అర్థం కావు కదా. నువ్వు ఏ రోజన్నా ప్రజలకు నేను ఇది మంచి చేయాలి అని ఆలోచించుంటే ఒక మంచి వ్యక్తి ఆలోచనలు నీకు అర్థమవుతాయి. నువ్వు ఎప్పుడెప్పుడు లిక్కర్లో ఎంత నొక్కదాం, శాండ్లో ఎంత నొక్కదాం, కమిషన్లు ఎంత తీసుకున్నాం, కంపెనీ వాళ్ళని ఎలా వెళ్ళగొడదాం, కక్ష సాధింపు ఎలా చేసుకున్నాం, ఏ విధంగా రాష్ట్రం నుంచి ఉండే పరిశ్రమలు వెళ్ళగొట్టాలి, ఈ ప్రతిపక్ష నాయకులపైన వీళ్ళపైన కేసులు ఎలా పెట్టాలి, వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళపైన కేసులు ఎలా పెట్టాలి, వీళ్ళని ఎలా వేధించాలి, వాళ్ళని ఎలా వేధించాలి, వీళ్ళని ఎలాగ మానసికంగా దెబ్బతీయాలి, వీళ్ళని ఎలాగ వ్యక్తిగతంగా తిట్టాలి, సొంత ఇంట్లో వాళ్ళని వ్యక్తుల్ని చంపేసి ఏ విధంగా ప్రత్యర్థులపైన తొయ్యాలి అని ఆలోచించే నీకు ఎప్పుడు ప్రజల కోసం తన జీవితం మొత్తం, నా జీవితం ప్రజల కోసం అంకితం, నేను ప్రజల కోసమే బ్రతుకుతున్నా, నాకు ఇంకేం అవసరం లేదు, పేదవాడిని అభ్యున్నతిలోకి తీసుకొని రావాలి, ఒక సంస్కరణలు తీసుకొని రావాలి, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక సంస్కరణలు తీసుకొని రావాలి, అదేవిధంగా హాస్పిటాలిటీలో ఒక మంచి రిఫార్మ్స్ తీసుకొని రావాలి, మన పిల్లలకి చెప్పే చదువులో ఒక నూతన వరవడితో టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళని అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టాలి, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలి, గ్రామ స్వరాజ్యం తేవాలి అని చెప్పి నిరంతరం కష్టపడే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మీ ఆలోచనలు అంత క్రిమినల్ మైండ్ సెట్ కదా. సొంత చిన్నాన్ని చంపేసి ప్రత్యర్థులపైన నారాసుర రక్త చరిత్ర అని రాయడంలో మీరు ఎక్స్పర్టు. P4 గురించి మీకేం తెలుస్తుంది? స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి ఏం తెలుస్తుంది? ఆనాడు విజన్ 2020 అంటే మీ అయ్యగారు ఎవరు, దివంగత రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఏదో విజన్ 2020 అంట, 420 అంట అని మాట్లాడాడు. లాస్ట్కి కర్మఫలం ఏ విధంగా ఉందంటే తన సొంత కొడుకు చేతే ఛార్జ్షీట్లో 420 అని ముద్ర వేయించుకున్నాడు ఆ మహామేత. ఈరోజు నువ్వు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నావు. దాంట్లో ఏం మార్పు లేదే, దాంట్లో ఏం మార్పు లేదు. నువ్వు పద్ధతి మార్చుకో. ఒకటి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రజలకు మంచి చేసే అవకాశం ప్రజలు నీకు ఇచ్చారు, నువ్వు ఆ రోజు చేయలేదు, ఆ రోజు కక్ష సాధింపు చేసావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు నుంచి ఏం ఆలోచించే వ్యక్తి? గతంలో జన్మభూమి అని ఒక కార్యక్రమాన్ని పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర పరిస్థితులు మార్చాడు. ఆ రోజు 20 ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో 230కి పైగా తీసుకొని వచ్చారు. అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా కిలోమీటర్లకు ఒక ప్రాథమిక పాఠశాల కావచ్చు, 5 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాలకు, ఈ విధంగా హై స్కూళ్ళు కావచ్చు, మోడల్ స్కూళ్ళు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక రిఫార్మ్ తీసుకొని వచ్చారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం కావచ్చు, ఉద్యోగాల్లో, కాలేజీల్లో, ఈ విధంగా ఒక మార్పులు తీసుకొని వచ్చారు. శ్రమదానం అన్నారు, ఆ రోజు ఐటీ రెవల్యూషన్ అన్నారు. ఆ రోజు ఐటీ రెవల్యూషన్ గురించి మాట్లాడినప్పుడు కూడా అన్నారు కొంతమంది ఏమని, మీ నాన్న ఏమన్నాడు ఆ రోజు? మీ నాన్న ఉన్న పార్టీలో ఉండే నేతలు కంప్యూటర్లు గుడ్లు పెడతాయా అని మాట్లాడారు ఆ రోజు. గుర్తు చేసుకో ఒకసారి. ఈరోజు ఆ కంప్యూటర్లే పేదోడి కడుపు నింపుతున్నాయి. ఈరోజు ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చింది. ఆ రోజు అందరూ గేలి చేసిన వాళ్ళే, ఈరోజు దానివల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్న వాళ్ళే. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. P4 అంటే ఏదో నువ్వు అంటా ఉన్నావు, ఉండేవాడి దగ్గర నుంచి తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చేస్తారు, ఇదంతా జరిగేటివా ఇవా అని. నీకు ఫస్ట్ ఆ స్కీమ్ గురించి తెలుసుకో. P4 అంటే ఏదో నీకు P4లు అంటే ఏం గుర్తొస్తాయి? దోచుకోవడం, ఇవి ఉండే నీకు ఇవి అర్థం కాకపోవచ్చు. ఒకటి, సమాజంలో ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళు, ఎవరైతే దారిద్ర్య కింద ఉన్నారో వాళ్ళకు ఒక మార్గనిర్దేశకం చేయడం. ఈరోజు డబ్బు ఇచ్చేస్తే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అయిపోతాడు, డబ్బులు ఇచ్చేస్తే ప్రతి ఒక్కడు లబ్ధి పొందిపోతాడని కాదు. ఒక కరెక్ట్ ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరిని గైడ్ చేయాలి. ఆ గైడ్ చేసే విధానం అనేది ప్రతి ఒక్కరూ నా బాధ్యతగా, నేను
నాకు సమాజం ఎంతో ఇచ్చింది. నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చి ఈరోజు నేను అత్యున్నత స్థాయిలో ఉన్నాను. నేను కూడా 10 మందిని నా విధంగా తయారు చేయాలి. అందుకని నేను ఎవరైతే మాలాగా ఒకప్పుడు మేము ఎలా ఉన్నామో ఇప్పుడు అలా ఉండే కుటుంబాన్ని నేను తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది ఇస్తాను. వాళ్ళకి గైడెన్స్ ఇస్తే వాళ్ళ తెలివితేటలకు తగ్గట్టు వాళ్ళు కూడా నాలాగే ఉన్నత స్థాయిలోకి వస్తారు. నాలాగా ఉన్నత స్థాయిలోకి వస్తే అందరూ నా చుట్టూ ఉండే వాళ్ళందరూ ఉన్నత స్థాయిలో ఉంటే నా రాష్ట్రం బాగుపడుతుంది, నా ప్రజలు బాగుపడతారు అనే ఆలోచనతో ఈ పథకం ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి నిన్న లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాను. నాకు ఇంటర్మీడియట్లో నారాయణ గారు గైడ్ చేశారు. ఎందుకంటే నేనేం చదవాలి, నాకు వచ్చిన మార్కులతో నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టాన్ఫర్డ్ వరకు వెళ్ళానంటే నేను చదువుకున్న నాకు ఒక గైడెన్స్ అనేది ఉంది. ఆ గైడెన్స్ వల్ల నేను ఆ రోజు అంత దూరం వరకు వెళ్ళగలిగాను. ప్రతి ఒక్కరికి సమాజంలో ఒక గైడెన్స్ అనేది కావాలి. దానికోసం ఈ P4 అనేది ప్రారంభమైంది అనేది చెప్పడం జరిగింది క్లారిటీగా. ఇది తెలుసుకో, ఇవి తెలుసుకొని నువ్వు ఒక హుందాతనంగా మెలిగితే అందరూ మెచ్చుకుంటారు. లేదు నేను ఇట్లే మాట్లాడతా, ఇట్లే స్కీములన్నింటినీ గేలి చేస్తాను. ఆ రోజు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, పట్టిసీమ 2014లో అప్పుడు మొదలవుతుంటే అప్పుడు నువ్వేమన్నావు తెలుసా? పట్టిసీమని గేలి చేసావు, గేలి చేసి ఒట్టిసీమ అన్నావు. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ పట్టిసీమే నీకు ఆధారమైంది. అది తెలీదా? రాజధాని నిర్మాణం అంటే గ్రాఫిక్స్ అన్నావు. 5 ఏళ్ళు నువ్వు అదే సచివాలయం, అదే అసెంబ్లీలో కూర్చున్నావు. మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా ఎన్నో పథకాలు ఇతనన్నీ గేలి చేసినటివి. ఆ తర్వాత అతను కూడా ఫాలో అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ముందుగా ఉంటాయి, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటాయి, 10 తరాల కోసం ఆలోచించే విధంగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. నీ ఆలోచనలు ఏంటంటే నేను బాగుపడాలి, నేను ఒక్కడిని సెటిల్ అయితే చాలు, నేను ఒక్కడిని ఆనందంగా ఉంటే చాలు, నేను పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవాలి, నేను దాంట్లో అంత డబ్బు కట్టలు పెట్టుకోవాలి, నేను అన్నం బదులు డబ్బు కట్టలే తినాలి అనే ఆలోచనలు ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, నాకు 75 ఏళ్ళ వయసు వచ్చినా కానీ నేను ప్రజల కోసం కష్టపడతా, నాకేం అవసరం లేదు, ఈ ప్రజల గుండెల్లో స్థానం చాలు, నాకు ఈ తెలుగు జాతి ఎంతో ఇచ్చింది, ఈ తెలుగు జాతిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి నేను కష్టపడతాను, నా చివరి రక్త బొట్టు వరకు అని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. అది చూసి నేర్చుకో. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటే బాగుపడతావు. లేదు నీ పిచ్చి ఆలోచనలతో, నీ మనస్తత్వంతో, రాక్షస మనస్తత్వంతో ఉంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. గుర్తుపెట్టుకో. ఆనాడు నీ తండ్రి కూడా ఎన్నో మాట్లాడాడు, తర్వాత కాలగర్భంలో కలిసిపోయాడు. ఈరోజు నువ్వు కూడా అదే విధంగా మాట్లాడుతున్నావు, రేపు కాలగర్భంలో కలిసిపోతావు ఖచ్చితంగా. పద్ధతి మార్చుకుని ఒక హుందాతనంగా ఒక చంద్రబాబు నాయుడు గారు చేసే మంచిని నువ్వు అభినందిస్తూ నీకేమన్నా సలహాలుంటే, నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు స్వీకరిస్తారు. ఆయనకి ఏం లేదు, రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. ఆయనకి వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత ఏమీ లేవు. అది గుర్తుపెట్టుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో, P4 గురించి నేర్చుకో. నీకు ఇంకా తెలియకపోతే నీకు ఈ P4 అనేది అర్థం కాలేదా? లేకపోతే స్వర్ణాంధ్ర విజన్ 2047 నీకు అర్థం కాలేదా? లేకపోతే ఇంకొక స్కీము, ఈ పాలసీ అర్థం కాలేదా? రా చంద్రబాబు నాయుడు గారిని అడుగు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు నేర్చుకొని నువ్వు 10 మందికి చెప్పు. నీ పార్టీ వాళ్ళ అర్థం కాని మూర్ఖులకి, 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయిన వ్యక్తులకి, నీ పార్టీ వ్యక్తులకి చెప్పు. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు మంచి చేస్తున్నాడయ్యా, చంద్రబాబు నాయుడు మంచి పాలసీలు తీసుకొని వచ్చాడు, మనం చేయలేకపోయాం, మనం చేతగానితనం వల్ల ఆనాడు చేయలేకపోయాం, కానీ చంద్రబాబు నాయుడు అద్భుతమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. అద్భుతంగా పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నాడు. అమరావతి రాజధాని నిర్మాణం ఒకవైపు, పోలవరం ఒకవైపు. మనం బటన్ నొక్కి అని చెప్పి ఇచ్చామని, అన్ని పథకాలు కల్పించామన్నది ఆయన ఒక పెన్షన్ రూపంలోనే ఇస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలకి సంక్షేమం రూపంలో మనం సాధ్యపడదు అన్న గ్యాస్ పథకాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గ్యాస్ పథకం ద్వారా ఇస్తూ ఉన్నాడు. మనం P4 అని కిండల్ చేసాం, ఆయన P4 ద్వారా ప్రజల తలరాతలను మారుస్తూ ఉన్నాడు. మనం ఏమో గుంతల రోడ్లు పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గుంతల రోడ్లన్నింటినీ పూర్తి చేసి మంచి రోడ్లు వేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా రోడ్లపైన బాగా తిరగలుగుతున్నాం. ఒకప్పుడు నేను హెలికాప్టర్లో తిరిగేవాడిని, ఇప్పుడు రోడ్లపైన తిరుగుతున్నానంటే అది చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్ల వల్ల. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఏం ఆలోచనలు, ఏం విధానం. ఎవరైనా వయసు పెరిగే కొద్దీ కొంచెం చల్లబడతారు, మందపడతారు అనుకుంటా, కానీ ఈయన వయసు పెరిగే కొద్దీ ఈయన ఆలోచనలు ఇంకా పదును పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం కోసం ఏం గుండెరా అది అని చెప్పి నీ పార్టీ నాయకులకు చెప్పు జగన్మోహన్ రెడ్డి, వచ్చి నేర్చుకొని. అంతేగాని నేను బురద జల్లుతా, నా పని బురద జల్లడం అనుకుంటే రేపు భవిష్యత్తులో ప్రజలు నిన్ను బురదలో కప్పెట్టేస్తారు. అది గుర్తుపెట్టుకో. అంటే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ P4 స్కీమ్ అనేది అసలు ఆశ్చర్య సాధ్యం కాదు. ఏంటంటే లక్షల్లో ధనవంతులు ఉంటే కోట్లలో పేదవాళ్ళు ఉన్నారు. కనీసం గట్టిగా మాట్లాడితే 1000 మంది కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రారు. చంద్రబాబు నాయుడు అసలు ఏం ఆలోచన అంతా నాకు అర్థమైంది, కానీ ఇది జరగడం ఇంపాసిబుల్ అని చెప్పి చెబుతున్నాడు. నిజంగానే ఇంపాసిబుల్ అంటారు ఈ పథకం?
జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఉండే వారికి ఇది సాధ్యపడదు అనకపోవచ్చు. ఎందుకంటే ఆయనది స్వార్థంతో తన మైండ్ మొత్తం స్వార్థంతో నిండిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా తన మైండ్ మొత్తం స్వార్థంతో నిండిపోయి వల్ల ప్రతి ఒక్కరూ తనలాగే స్వార్థపరులు ఉంటారు. పక్కన వాళ్ళకి కనీసం ఎంగిలి మెతుకు కూడా అన్నట్టు ఈయన ఊహించుకుంటున్నాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. అది మానుకో. ఎందుకంటే సమాజానికి మంచి చేయాలి, నేను పుట్టిన ఊరికి మంచి చేయాలి, నేను పుట్టిన మండలానికి మంచి చేయాలి, నేను ఈరోజు సమాజంలో ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నానంటే ఈ నేల వల్ల, నాకు ఆదరించిన వ్యక్తుల వల్ల. అలాంటి వ్యక్తులకి నేను న్యాయం చేయాలి, మంచి విధంగా నడుచుకోవాలని ఎంతోమంది మంచి మనస్తత్వం ఉండే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క చేయూతనిచ్చి వాళ్ళు ఒక్కొక్కరికి చేయూతనిస్తే ఖచ్చితంగా ఈ సమాజం మారుతుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి నీలాంటి స్వార్థపరులకి ఏంటంటే స్వార్థంతో నిండిపోయి ఉండే వాళ్ళకి ఈ P4లు అర్థం కావు, స్వర్ణాంధ్ర విజన్ 2047 అర్థం కాదు, ఈ న్యూ పాలసీలు అర్థం కావు, శ్వేతపత్రం అంటే కూడా నీకు తెలియదు. అది గుర్తుపెట్టుకో. ఏంటంటే పద్ధతి మార్చుకో. ఇకనైనా ఇవన్నీ తెలియకపోతే తెలుసుకో. ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారితో చెప్పించుకోవడానికి నీకు మొహమాటం అయితే ఎవరన్నా ఒక జ్ఞానం ఉండే ఒక ఉపాధ్యాయుని పెట్టుకొని చెప్పించుకొని మారు ఒక మంచి విద్యార్థిగా. లేదు ఇట్టే రాజకీయ విమర్శలు చేస్తా ఇదే విధంగా మాట్లాడతా అంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. Please subscribe to Leo News for more videos.